మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేంద్రాచారి, కార్యదర్శి నరేందర్ గౌడ్ మరియు TWJF రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సమాజంలోని అణగారిన వర్గాల ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఒక జర్నలిస్టుగా మనం ఈ రోజును కేవలం ఒక పండుగలా కాకుండా ఆయన ఆశయాలను పునఃసమీక్షించుకునే రోజుగా చూడాలి అని అంబేద్కర్ స్వయంగా తెలియజేసిన అంశం. వార్తాపత్రికలు కేవలం వార్తలను అందించడమే కాదు, సమాజంలో మార్పును తీసుకురావాలి అని ఆయన తన పత్రికల ద్వారా నిమ్న వర్గాల సమస్యలను అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. నేటి జర్నలిజం కూడా అదే నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది అని, ఆయన అందించిన చదువుకు సంఘటితమవ్వు, పోరాడు అనే నినాదం నేటి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, రాజ్యాంగం ద్వారా మనకు లభించిన స్వేచ్ఛను, సమానత్వాన్ని కాపాడుకోవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు నాగరాజు, చంద్రశేఖర్ గౌడ్, రామ్ కొండ, శ్రీనివాస్, గోపాల్, సాములాచారి, రవి, బాలరాజు, అశ్వక్ అలీ, రాఘవేందర్, జి రామకృష్ణ, కృష్ణ, జర్నలిస్టు మిత్రులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన తోటి జర్నలిస్ట్ మిత్రులకు అలాగే సీనియర్ పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు జర్నలిస్ట్ అందరూ కూడా ఆరంభించాలి. జర్నలిస్టుల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ కూడా మన జర్నలిస్టుకు చెందినవారు. అందులో భాగంగానే జర్నలిస్టులు కూడా రాజ్యాంగంలో పూర్తి ఎస్టేట్ కల్పించిన వ్యక్తి మన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను కొనసాగించాలంటే మనం ఆయనకు అనుగుణంగా ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మనందరం కూడా నడుంపించాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ప్రెస్లలో కూడా పాత్రికేయులు తమ వృత్తి ధర్మాన్ని విస్మరించకుండా పూర్తి స్థాయిలో న్యాయపరంగా ఎవరికైతే అవసరం ఉందో వారి పక్షాన మనమందరం నిలవాల్సిన అవసరం ఉంది. పూర్తి ఎస్టేట్ అంటే ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ విధంగా కూడా మనమందరం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం సంబంధించి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి అన్నీ కూడా కుల వివక్ష కావచ్చు, మిగతా అన్నీ కూడా మనం ఆశయాలను కొనసాగించే విధంగా మనందరం కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్కు నివాళులు అర్పించడం జరిగింది. మొదటిసారిగా ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ప్రెస్ క్లబ్లో వేడుకలు నిర్వహించాం. ఆ తర్వాత అందరం వచ్చి ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఆయన సమానత్వం, అందరూ ఒకేలాగా జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలనే ఆశయంతో రాజ్యాంగాన్ని రచించారు. దాన్ని అందరూ కొనసాగించాలి. ఆ మహనీయుని ఆశయాలు అందరూ ముందుకు తీసుకోవాలని చెప్పి అందరినీ సందర్భంగా జయంతి వేడుక సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియా ప్రతినిధులందరూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు కలం స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా ఈరోజు జర్నలిస్టులందరూ కూడా ఒక స్వేచ్ఛను ప్రకటించింది అంబేద్కర్. ఒకప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్ పేపర్లు, ఇంగ్లీష్ అజమాయిషి ఉండేది. అలాంటి క్రమంలో అంబేద్కర్ స్థానికతకు ప్రియారిటీ ఇచ్చి అన్ని వాడుక భాషల్లో పత్రికలు ఉంటే సమాచారం ప్రజలకు ఈజీగా చేరువైతా అనే ఉద్దేశంతో స్థానిక పత్రికలను స్థాపించి ఈరోజు జర్నలిజాన్ని అందరికీ దగ్గర చేసిండు. జర్నలిజం అంటే నాయకులకు తొత్తుగా కాదు, అది ప్రజల హక్కుగా, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి ఒక సాధనంగా అంబేద్కర్ ఆ రోజు తీసుకొచ్చిండు. అంబేద్కర్ 2 పత్రికలు కూడా నడిపించిన పరిస్థితి ఉంది. ఆ పత్రికల ద్వారా ప్రజల యొక్క అంటరానితనాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. బహిష్కృత్ భారత్ కావచ్చు, ఇంకా 2-3 పత్రికలు నడిపించి ఈరోజు జర్నలిజం హక్కులను ప్రజలందరికీ కూడా జర్నలిస్ట్ అనేవాడు ఎట్లా పనిచేయాలనే దాన్ని అంబేద్కర్ అందరికీ చూపించే ప్రయత్నం చేసిండు. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారమే కలం స్వేచ్ఛ ఈరోజు ఇప్పటికీ కొనసాగుతుందంటే అది అంబేద్కర్ కృషి వల్లనే. అలాంటి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జర్నలిస్టులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటుండు. గొంతు లేని వారికి గొంతుగా ఈరోజు జర్నలిస్టులు నిలబడుతున్నారు. అదే రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కును సాధారణంగా వాడుకొని ఈరోజు జర్నలిస్టులు అందరూ పనిచేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా జర్నలిస్టులు అందరూ కూడా ముందుకు రావాలి, ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను జర్నలిస్టుగా గుర్తించి మనం కూడా ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి ఇక్కడ రావడం, వారితో పాటు మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ముందుగా వారికి అభినందనలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్టుగా 4th ఎస్టేట్ ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచి భావ ప్రకటన స్వేచ్ఛను అందించడం జరిగింది. ప్రతి వ్యక్తి తన భావ వ్యక్తీకరణ చేయడానికి ఆర్టికల్ 19లో రూపొందించి ఆ తర్వాత
భావప్రకటన స్వేచ్ఛలో భాగంగానే మీడియాను రూపొందించడం జరిగింది. తర్వాత మీడియాను 4th ఎస్టేట్గా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది, ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగింది. 4th ఎస్టేట్ అంటే పాలకులకు కొమ్ముగాయడం కాదు, ప్రజల పక్షాన ఉండాలని. ఏ పక్షమైనా, రాజకీయ పక్షమైనా, న్యాయ వ్యవస్థ అయినా, కార్యనిర్వాహక వ్యవస్థ అయినా తప్పులు చేస్తే రాసే స్వేచ్ఛ 4th ఎస్టేట్లో భాగంగా రాజ్యాంగం మనకు అందించింది. అంబేద్కర్ స్ఫూర్తిని భవిష్యత్తులో పాలమూరు జర్నలిస్టులమంతా కలిసి అడుగుజాడల్లో నడిచి అంబేద్కర్ కోరుకున్న కుల నిర్మూలన కావచ్చు, కులాల మధ్య అసమతుల్యత కావచ్చు, లేకపోతే ఆర్థిక వివక్ష, ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకులలో ఆర్థిక వివక్ష కావచ్చు, రాజకీయ వివక్ష పైన కూడా వార్తలు రాయడం ద్వారానే మనం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పిస్తాం. ఖచ్చితంగా ఈ 3 అంశాల్లో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ధన్యవాదాలు. సోదరులారా, జిల్లా కేంద్రంలో పట్టణ జర్నలిస్టులంతా కూడా ఈ శుభదినం రోజున, జయంతి రోజున, అంబేద్కర్ గారి జయంతి రోజున మన పట్టణంలోని అంబేద్కర్ కూడలిలోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ప్రెస్ క్లబ్లో అక్కడ కూడా ముందుగా నివాళులు అర్పించి ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి అనేక మంది జర్నలిస్టులు, ప్రజలు ఈరోజు ఈ సంబరాల్లో, ఉత్సవాల్లో ఉంటున్నారు. అట్లానే పాలక వర్గాలు కూడా ఈ సంబరాల్లో పాల్గొంటూ ఆయన చేసిన మంచి పనులు అనేక విషయాలను స్మరిస్తూ మీడియాలో, పత్రికల్లో అనేక వాళ్ళ మాటలను మనం రాయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు పాలకవర్గాలు ఆయన చేసిన పనిని శ్లాఘించినప్పుడు ఆచరణలో ఏ మేరకు మేము ప్రజాపాలన అందిస్తున్నాం అనేది కూడా ఒక్కసారి నెమరేసుకొని ప్రజలకు సమానమైనటువంటి గౌరవం, స్వేచ్ఛ, సమానమైనటువంటి పని, ఉపాధిని కల్పిస్తుందా అనేది ఈరోజు జర్నలిస్టులు ఆలోచన చేయాలి. భారతదేశంలో కోట్ల మందికి ఈరోజు ఉపాధి లేక, సొంత గూడు లేక అల్లాడుతున్న జనం ఉన్నారు. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉపాధి ఇవ్వాలి. నిరుద్యోగ భూతం ఎక్కువైంది. అట్లానే తర్వాత ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేకుండా పోతుంది, పని లేదు, ఇల్లు లేదు, వలసలు పోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కూడా వలసలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రజల వైపు వాళ్ళ యొక్క విధానాలు ఉండాలి. అట్లాగే ఎక్కడ కూడా చూసినా ఇప్పటి వరకు పని లేక చచ్చిపోతూ ఉన్నారు, విదేశాల్లో చచ్చిపోతున్నారు, ఇతర రాష్ట్రాల్లో చచ్చిపోతున్నారు. కాబట్టి వీటన్నింటికి కేంద్ర రాష్ట్ర విధానాల ఫలితంగానే ఒక మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి నిజమైన నివాళులు ఇవ్వాలంటే ఈరోజు ప్రభుత్వాలు ఆ రకంగా ప్రజలకు బతికే స్వేచ్ఛని ఇవ్వాలి. గుడ్డ అన్నీ కూడా కల్పించినప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్లుగా మనం గుర్తించాలని అందరికీ సెలవు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.